మా ఇంట్లో వాళ్ళని అందరిని వదిలేసి నేను ఒక్కడనే బయట ఉందామని చెప్పి ఫిక్స్ అయిపోయా మామ. ఏం లేదు మామ, కాలేజ్ వచ్చేసి తిరుపతిలో, నేనేమో కోడూరులో ఉంటాను. డైలీ ఒక 100 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ వస్తుంది అనమాట. నేను వచ్చేసి ట్రావెల్ చేయలేకపోతున్నాను, బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది ఈ మధ్య ఎక్కువ. ఫస్ట్ ఇయర్ మొత్తం అప్ అండ్ డౌన్ చేశాను, సెకండ్ ఇయర్ ఇంకా నేను చేయలేను అని చెప్పి తిరుపతిలోనే ఒక ఇల్లు తీసుకున్నాం అనమాట. ఇంకా నేను నా ఫ్రెండ్ ఇద్దరం వచ్చేసి ఇల్లు తీసుకున్నాము. ఇంకా ఈ రోజు ఇంట్లోకి కావాల్సిన సామాన్ల కోసం ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చేసి డిమార్ట్ కి వచ్చాము. ఇంకా డిమార్ట్ కి వచ్చేసి డిమార్ట్ లో మొత్తం షాపింగ్ చేసుకున్నాము. చిన్నప్పటి నుంచి ఈ రోజు దాకా నేను వచ్చేసి ఏ రోజు వంట చేయలేదు మామ. నాకు వచ్చేసి వంటే చేత కాదన్నమాట. నేను ఇంకోటి బయటికి పోయి ఎక్కడ స్టే చేయలేదన్నమాట, ఒక్కడనే. ఇప్పుడు నా పనులు నేను చేసుకోవాల్సి వస్తా ఉంది. ఇంకా ఈ రోజు వచ్చేసి మేము పాలు పొంగిద్దామని చెప్పి ఇంట్లోకి అయితే కొత్తగా అయితే జాయిన్ అయినాం కదా, అందుకని చెప్పి ఇంట్లో పాలు అయితే పొంగిచ్చాము. ఇంకా పాలు పొంగిచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ చేసుకొని ఫుడ్ కూడా తిన్నామన్నమాట. ఫుడ్ కూడా ఇంకా మేమే యూట్యూబ్ లో చూసి మరీ చేసుకుంటున్నాము. నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు భయం లేదు మామ, ఎందుకంటే వాళ్ళు మంచి ప్రొఫెషనల్ చెఫ్స్ అన్నమాట, బాగా చేసి పెడతారు. నేను